అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చాలా జంతువులు జీవిస్తున్నాయి. ఆ జంతువుల మధ్య జీవించే కొన్ని జంతువుల మధ్య జరిగే చిన్న కథే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ కథ చాలా హాస్యవంతంగానూ ఉంటుంది. కాకుండా ఈ కథ చివరిలో ఒక మంచి నీతిని మనకి నేర్పిస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఈ కథలో ముఖ్యంగా 3 జంతువుల గురించి మనం తెలుసుకుంటాం. మొదటిది అడవికి రాజు అయిన సింహము మరియు పెద్ద పులి. మరో ముఖ్యమైన పాత్ర మన గాడిద గారు. ఇదే మన కథకి మూలం. మన గాడిద గారు తన పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అడవిలో పాటలు పాడుకుంటూ అందరినీ ఆట పట్టిస్తూ ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో ఏం జరిగిందో చూద్దాం రండి. కొయిలా ఓ కొయిలా బెగు బెగు బుల్లెత్తి ఎత్తుకోయే కొయిలా ఓ కొయిలా. ఇంకో పాట. హే 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 నేనే నంబర్ 1 హే 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 నేనే నంబర్ 2 హే 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 హే. అయ్యో మామో పెద్దపులి, అంతేనా? ఇప్పుడు నా కథ ముగిసినట్టేనా? ఇప్పుడు దీనికి చిక్కానంటే 2-3 రోజులు తింటుంది నన్ను. ఓహోహో, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఈ రోజు వేటాడే రోజు కాదు. మన మహారాజైన సింహం పెట్టిన కొత్త నియమం ప్రకారం వారంలో ఒక్కరోజే కదా వేటాడాలి. ఆ విషయం నేను మర్చిపోయాను. ఈ రోజు వేటాడే రోజు కాదు కదా. ఎవరైనా ఈ దారిన ధైర్యంగా వెళ్ళవచ్చు. పెద్ద పులి మనల్ని ఏమి చెయ్యదు. మనం సంతోషంగా ఈ దారిలో వెళ్ళొచ్చు. ఆ పులి ప్రశాంతంగా నిద్రపోతుంది. అది ప్రశాంతంగా నిద్రపోతే మన గొప్పతనం ఏముంది? దాన్ని నేను ఆట పట్టిస్తాను. హే పులి, ఒరే పులి, నిద్రమోహం పులి, నిన్నే ఏ పైకి. వామ్మో, ఇది కదులుతుంది. దాని కోపం వచ్చిందంటే అంతే ఇంకా. పులిగారు, ఏమండి పులిగారు? గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. పులిగారు, నిద్రపోతున్నారా పులిగారు? ఈరోజు మీరు వేటకి వెళ్ళలేదా? లేదంటే మహారాజు గారు పెట్టిన నియమానికి భయపడి ఈ చెట్టు కింద నిద్రపోతున్నావా? ఓ పులిగారు, మిమ్మల్ని అడిగేది చెప్పండి పులిగారు. ఏమిటది? ఏమన్నావు? ఇంతకీ ఎవరును? ఎందుకు నా నిద్ర పాడు చేస్తున్నావు? నేను పులిగారు, గాడిదని. చాలా తెలివిగల గాడిదని పులిగారు. నన్ను గుర్తుపట్టలేదా? లేదా నిద్రమత్తులో ఉండి నేను నీకు కనపడడం లేదా? పులికి ఒక్కసారిగా కొంచెం ఆశ్చర్యం వేసి గాడిద మొహాన్ని చూసి, దీంతో మనకెందుకులే, ఈరోజు వేటాడే రోజు కూడా కాదు కదా, ఓ గాడిద ఓ అనుకుని మళ్ళీ పడుకుంటుంది. అప్పుడు ఆ గాడిదకి పూర్తిగా పులి అంటే భయం పోతుంది. పులిని ఇంకా ఎట్టన ఆట పట్టించాలని నిర్ణయించుకుని పులిని విసిగించడం మొదలుపెట్టింది. ఓ పులిగారు, ఏమండి? ఓ పులిగారు, నిద్ర లేవండి సార్, కాసేపు మీతో మాట్లాడాలి. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దయచేసి మీరు తీర్చండి పులిగారు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. దయచేసి నిద్రలేవండి పులిగారు. అలాగని చెప్పి ఆ పులిని మళ్ళీ వెటకరంగా నిద్ర లేపసాగింది. ఏంటి గాడిద, నిద్రపోతున్న నన్ను లేపి ఏంటి నీ గోల? ఏం అడగాలనుకుంటున్నావు? నన్నెందుకు అడగాలనుకుంటున్నావు? త్వరగా అడుగు. నేను చాలా అలసిపోయాను. మాకు నిద్రొస్తుంది, నేను పండుకోవాలి. సందేహం కాదండి పులిగారు, మర్చిపోయాను. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మహారాజు గారి నియమం ప్రకారం వారంలో ఒక్కరోజే వేటాడాలి కనుక మీకు ఆ నియమానికి ఇబ్బంది లేకుండా మీరు ఈ విధంగా
మనకు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పెరిగి ఉన్న ఈ నీలిరంగు గడ్డిని తినండి. సంతోషంగా ఈ వారం రోజులు ఈ నీలిరంగు గడ్డి తిని మీరు ఉండవచ్చు పులిగారు. ఓ గాడిద, నీకేమైనా మతి చెల్లిచ్చిందా? పులుడు ఎక్కడైనా గడ్డి తింటాయా? అయినా నీలిమి రంగు గడ్డి ఎక్కడ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గాడిద బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నన్ను ఎందుకు ఆట పట్టించాలనుకుంటున్నావు? నాకు దానికి సమయం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు. ఏంటి పులిగారు మీరు మాట్లాడేది? పులులు గడ్డి తింటాయి పులిగారు, మరియు గడ్డి రంగు నీలిమే కదా ఉంటుంది. అది కూడా తెలియకపోతే ఎలా? మీకు తెలియకపోతే నన్ను అడగండి, చెప్తాను. అంతేగాని మీకు నచ్చినట్టు మాట్లాడబాకండి మీ నిద్రమత్తులు. నేను చాలా తెలివి గల గాడిదని, ఆ విషయం మర్చిపోబాకండి. ఏం గాడిద, నీకు ఒళ్ళు ఎలా ఉంది? నిద్రిస్తున్న నన్ను లేపి పరచకలాడుతున్నావు. నీలిరంగు గడ్డి ఎక్కడైనా ఉంటుందా? అడవిలో గెద్దె తినే పులులు ఎక్కడ ఉంటాయి? నాకు చూపించగలవా ఇప్పుడే? లేదంటే మహారాజు నియమాలను పక్కన పెట్టి ఇప్పుడే నిన్ను చంపుకు తింటాను. మర్యాదగా నాకు చూపించు. ఇప్పుడే నిన్ను నవిలి మింగేస్తాను. ఏం పులిగారు, మర్యాద ఇచ్చే కొద్ది మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మీరు నన్ను చంపుకు తింటానంటారా? మీరు మహారాజు నియమాలు పాటించినంటారా? మనం తక్షణమే ఇప్పుడే మహారాజు దగ్గరికి వెళ్తాం. అక్కడ మీకు బుద్ధి చెప్తాను. నన్నే మీరు చంపుతానని బెదిరిస్తారా? ఏ పెద్ద పులి, నీ భారతం పాడతా చూడు. రాజుగారి దగ్గరకు తీసుకుని తలాంగ తగటం దవ 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 దబిడి దివిడి దబిడి దివిడి నీకు ఉంది పద పులి. పులిని వెంట పెట్టుకుని అడవికి రారాజు అయిన సింహం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న సింహాన్ని గట్టిగా అరుస్తూ గాడిద ఈ విధంగా నిద్రలేపుతుంది. మహారాజా, ఓ మహారాజా, నన్ను మీరు కాపాడండి మహారాజా. నాకు ప్రాణాపాయం ఉంది మహారాజా. నన్ను మీరే రక్షించాలి మహారాజా. ఈ పెద్ద పులి నన్ను చంపడానికి నా వెంట పడుతుంది మహారాజా. మీరే నన్ను కాపాడాలి మహారాజా. మహారాజా, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. నన్ను మీరే కాపాడాలి మహారాజా. నాకు మీరే న్యాయం చేయాలి మహారాజా. దయచేసి నిద్రలేవండి మహారాజా. మహారాజా, ఎవరది? నా నిద్ర చెడగొడుతున్నది, అలా గావు కేకులు పెడుతున్నది ఎవరు? ఈ గాడిద, దీనికి ఏం పని ఉండదు. నన్ను నిద్ర లేపడం ఏం పనిగా పెట్టుకుంది. ఏం గాడిద, రోజు ఇలా వస్తున్నావు ఎందుకు? నువ్వు నిద్రిస్తున్న సమయంలో ఎందుకు ఇలాగొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు? మళ్ళీ ఏం జరిగింది? వరదలొచ్చి ముంచుకుపోయాయా? కొంపలు మునిగిపోయాయా? ఎందుకు నా నిద్రను చెడగొట్టావు? మర్యాదగా చెప్పు. ఓ మహారాజా, మీరు కోపడకుండా ప్రశాంతంగా దయచేసి నా మాటలు వినండి. ఈ అడవిలో ఈ పులి నన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. అంతేకాకుండా ఈ పులి పెట్టిన కొత్త నియమాలు పాటించనని చాలా పొగరుగా చెప్తుంది మహారాజా. మీ మాటలు కూడా లెక్క చేయకుండా నన్ను చంపుతానని బెదిరిస్తుంది. అసలు ఈ పులికి సరైన రంగు ఏదో కూడా గుర్తించలేకపోతుంది. ఈ పులికి ఏం జంతువు ఏం తింటుందో కూడా సరిగా తెలియనంటుంది. ఈ పులికి నేను మంచి చెప్పబోతే ఇది నా మీద పగగట్టి నన్నే చంపుతానని బెదిరిస్తుంది. మహారాజా, ఇదే న్యాయమో మహారాజా? మీరే నాకు న్యాయం చేయాలి. ఏం పెద్ద పులి, నీవు నా మాటలు లెక్క చెయ్యవా?
అడవి సంక్షేమం కోసం పెట్టిన నియమాలు పాటించవా? నీకు ఈ అడవిలో ఉండాలని ఉందా లేదా బయటికి గంటమంటావా? నీకు అంత ధైర్యం వచ్చిందా? నువ్వు నాతో పోరాడి గెలవగలవా? మరి ఎందుకు అలాగ మాట్లాడావు? ఆ విధంగా ఎందుకు ప్రవర్తించావు? నాకు నువ్వు వెంటనే వివరణ ఇచ్చి తీరాలి. అంటే నాకు కోపం వస్తుంది. తెలుసు కదా నాకు కోపం వస్తే ఏం జరుగుతుంది. పెద్ద పులి నిన్నే అడిగేది, నోరు తెచ్చి సమాధానం చెప్పు. అయ్యా మృగరాజా, మీకు ఇదే నా వందనములు. మీరు ఒకసారి నా మాటలు కూడా వినండి. అలసటగా నిద్రిస్తున్న సమయంలో ఈ గాడిద నా దగ్గరికి వచ్చింది. నా నిద్రను చెడగొట్టి నా సమయాన్ని వృధా చేస్తూ గడ్డి నీలిమి రంగులో ఉంటుంది అంటుంది. అంతేకాదు మహారాజా, పులుడు గడ్డి తింటాయంట. మీరే చెప్పండి మృగరాజా, ఎక్కడైనా నీలిమి రంగు గడ్డిని చూసారా? పులులు గడ్డి తినడం మీరెప్పుడమ్మా విన్నారా? మీరే న్యాయం చెప్పాలి మృగరాజా. ఏంటి ఏమన్నావు? నీలిరంగు గెడ్డె అలా ఎక్కడైనా ఉండునా? పులులు గడ్డి తినునా? ఇది సాధ్యమేనా? ఈ గాడిద నన్ను మళ్ళీ ఇరకాటంలో సింహం పెట్టి వీరి ఇరువురి సంభాషణను విని బాగా సుదీర్ఘంగా ఆలోచించి ఆ నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని దానికి అర్థమైంది. అయినా పులికి గాడిదకి ఆ నిర్ణయాన్ని తెలియజేయాలని నిర్ణయించుకుంది. అలాగే వారి ఇరువులో ఎవరిది తప్పో తెలుసుకుని వాళ్ళకి శిక్ష విధించాలని సింహం నిర్ణయం తీసుకుంటుంది. ఓ పులి, నీకు నిజంగానే బుద్ధి లేదు. ఇంతకు ముందు ఎప్పుడు నీలిరంగు గడ్డిని చూడలేదా? ఒక పులి వై ఉండి పులిలు గడ్డి తింటాయన్న విషయం కూడా నీకు తెలియదంటే నమ్మమంటావా? చేయవలసిన తప్పులన్నీ నువ్వు చేసి ఆ గాడిదను చంపతానని బెదిరించడం నువ్వు చేసిన అతిపెద్ద తప్పు. నేను నీకు శిక్ష విధిస్తున్నాను. నువ్వు చేసిన తప్పుకు గాను అలా ఇంకొక వారం రోజుల పాటు ఎటువంటి వేట ఆడరాదు. నియమం తప్పినచో నీకు మరణం తప్పదు, గుర్తుంచుకో. ఆ మాటలు విన్న పులి చాలా ఆశ్చర్యంగా సింహం వైపు చూస్తూ అలా ఉండిపోయింది. ఇప్పుడు గాడిద మాత్రం చాలా సంతోషంగా మళ్ళీ పాటలు పాడుకుంటూ తన ఇంటికి తాను వెళ్ళసాగింది. కానీ ఆశ్చర్యానికి లోనైన పులి సింహాన్ని ఈ విధంగా అడగాలని నిర్ణయించుకొని ఇలా అడిగింది. నేను కొడితే తట్టుకోలేవు 6 నెలలు నిద్రపోవు దెబ్బంటే ఇదే కదరా. నేను కొడితే తట్టుకోలేవు 6 నెలలు నిద్రపోవు దెబ్బంటే ఇదే కదరా. ఓ మహారాజా, నేను చేసిన తప్పు ఏమిటి? ఎందుకు నన్ను శిక్షిస్తున్నా? నిజానికి నీలిమ రంగు గడ్డి ఎక్కడైనా ఉండునా? పులుడు ఆశ్చర్యంగా ఎక్కడైనా గడ్డి తింటాయా? మీరెందుకు నన్ను శిక్షిస్తున్నారు మహారాజా? దయచేసి నాకు తెలియజేయండి. ఈ గాడిద మాటలు విని నన్ను శిక్షించడం ఎంతవరకు న్యాయమో మీరే నాకు తెలియజేయాలి మహారాజా. ఏం పులి, నేనిచ్చిన తీర్పును చూసి నువ్వు చాలా ఆశ్చర్యపడుతున్నావు కదా? ఇంతకీ నీకు శిక్ష ఎందుకు విధించానో చెప్తాను విను. ఆ అడవిలోనే బలంలో నా తర్వాత అంతటి వాడివి. వేటాడడంలో చాలా ఓర్పు నైపుణ్యం కలిగిన వాడి. నువ్వు చేసిన తప్పు ఏమిటో చెప్తాను విను. ఆ గాడిద లాంటి మూర్ఖులతో నీ సమయాన్ని వృధా చేసుకున్నందుకు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన చుట్టుపక్కల ఇలాంటి గాడిదలు ఉంటాయి. వాటన్నిటితో మనం వాగ్దోవాదం చేయకూడదు, గొడవలు పెట్టుకోరాదు. దాని వలన మన విలువైన సమయం వృధా అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి గాడిదలు మనతో వాదన పెట్టుకున్నప్పుడు మనం మౌనంగా ఉండిపోవడం చాలా మంచిది. అంతేగాని దాంతో వాదనకి దిగితే మన సమయమే వృధా అవుతుంది. ఇప్పుడు నీకు శిక్ష విధించడానికి కూడా కారణం అది. ఈ గుణపాఠం మన పెద్ద పులికి మాత్రమే కాదు, మీకు కూడా.
ఇలాంటి పనికిరాని గాడిదలు మన చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. ఈ ఏ సమయంలోనైనా మనతో వాదన పెట్టుకున్నప్పుడు మనం ఈ విధంగా చెప్పాలి. నువ్వు చెప్పిందే సరైనది, నువ్వు సరిగానే చెప్పావు అని చెప్తే అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి. లేకుంటే మీ సమయమే వృధా అవుతుంది. అందరూ ఈ నీతిని తెలుసుకోండి. మొత్తానికి తెలుసుకోవాల్సిన నీతి సింహం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మళ్ళీ మీకు మంచి